టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఖరారైనట్లే తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమిలోకి కమలం పార్టీ కూడా చేరనుంది. సీట్ల సర్దుబాటుపై చర్చించే నిమిత్తం టీడీపీ అధినేత చంద్రబాబును నేడు ఢిల్లీ రావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆహ్వానించింది. పార్టీ నేతలు నిన్న ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. ఇవాళ చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు టీడీపీ వర్గాలు ధృవీకరించాయి. బీజేపీ పెద్దల పిలుపుతో ఆయన హస్తినా వెళ్లడం గత నెల రోజుల్లో ఇది రెండోసారి. గత నెల 7న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానంతో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఎన్డీఏలో చేరాలని షా కోరడంతో ఆయన అంగీకరించారు. కానీ దీనిపై రెండు పార్టీలు అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు సీట్ల సర్దుబాటు కుదిరిన తర్వాత ప్రకటిస్తారని అంటున్నారు. ఇక గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు రాత్రి బీజేపీ అగ్రనేతలతో మంత్రాలు జరుపుతారు. అవసరమైతే శుక్రవారం కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని అంటున్నారు. ఈ భేటీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దలు ఆహ్వానించినట్లయితే తెలిసింది. అయితే ఆయన వెళ్లడం లేదని సమాచారం. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు లభిస్తాయి అన్నది ఆసక్తి కలిగిస్తోంది. గత ఎన్నికల్లో ఆంధ్రాలో ఆ పార్టీకి 1% లోపే ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ బలానికి మించి సీట్లు ఇస్తే తర్వాత గెలవలేకపోతే వైసీపీ లాభపడుతుంది అని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ 13 అసెంబ్లీ సీట్లు ఇవ్వగా ఆ పార్టీ 4 చోట్లే గెలిచింది. ఈసారి విజయ అవకాశాలు ఉన్న అభ్యర్థులు ఉన్న చోటే బీజేపీకి సీట్లు ఇవ్వాలి అని టీడీపీ యోచిస్తోంది. బీజేపీ కోరుతున్న సీట్లలో ఆ పార్టీ అభ్యర్థుల విజయ అవకాశాలపై టీడీపీ సర్వే కూడా చేయించింది. ఆ ఫలితాలు కొందరికి అనుకూలం, ఇంకొందరికి ప్రతికూలంగా వచ్చాయి. మూడు అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ సీట్లు బీజేపీకి ఇవ్వాలని కొందరు టీడీపీ ముఖ్య నేతలు చంద్రబాబుకు ప్రతిపాదించారు. వారు ప్రతిపాదించిన లోక్సభ స్థానాల్లో నరసాపురం, తిరుపతి, అరకు ఉన్నాయి. అయితే బీజేపీ నేతలు 3 లోక్సభ సీట్లు నరసాపురం, రాజమహేంద్రవరం, ఏలూరు, రాజంపేట, తిరుపతి కోరుతున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం ఉభయ గోదావరి జిల్లాలో 5 ఎంపీ సీట్లుంటే వాటిలో 4 పొత్తులో బీజేపీకి, జనసేనకు వెళ్తాయని, తమకు 1 మాత్రమే దక్కుతుందని, ఇది తమకు అంగీకారం కాదని కొందరు టీడీపీ నాయకులు అంటున్నట్లు తెలుస్తోంది. రాజంపేట ఎంపీ స్థానం పరిధిలో ముస్లింల సంఖ్యాబలం అధికమని, అక్కడ బీజేపీకి విజయావకాశాలు తక్కువని, పైగా తమ అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఇబ్బంది అని సీమ టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అలాగే బీజేపీకి 5 అసెంబ్లీ సీట్లు ఇవ్వొచ్చు అని వినిపిస్తోంది. ఇక అయితే ఆ పార్టీ 11 అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్నట్లు తెలిసింది. ఆయా సీట్లు ఆశిస్తున్న బీజేపీ నేతలు పొత్తు దిశగా తమ అధినాయకత్వం వద్ద గట్టి లాబియింగ్ చేస్తున్నారు. తమ వాదనకు అనుకూలంగా కొన్ని నివేదికలు సమర్పించారు. ఇక సీట్ల సర్దుబాటు ఖరారయ్యాక ఢిల్లీ పెద్దలు ఎన్డీఏలో టీడీపీ చేరికను లాంఛనంగా ప్రకటిస్తారు అని తెలుస్తోంది. రైట్. ఇక టీడీపీతో పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ఢిల్లీలో రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, పూర్తి సమాచారం ఏంటి చంద్రబాబు ఢిల్లీ టూర్ కు సంబంధించి? పవన్, ఏదైతే టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఖరారైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ పెద్దల ఆహ్వానం మేరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే ఈ రోజు రాత్రికి అక్కడ ఏదైతే ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాట్లాడి సీట్ల సర్దుబాటు సంబంధించిన వ్యవహారం మీద పూర్తిగా ఈ రోజు రాత్రికి అయితే కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు రాత్రి కనుక దీని మీద ఒక స్పష్టత రాకపోతే రేపు అంటే శుక్రవారం కూడా ఢిల్లీలోనే ఉండి అక్కడే ఈ సీట్ల సర్దుబాటు విషయం మీద ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత తిరిగి వచ్చే అవకాశం ఉందని కూడా టీడీపీ పెద్దలైతే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దల నుంచి ఆహ్వానం వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ వెళ్తాడా లేదా అనేది కూడా ఒక
అనుమానం వ్యక్తపరుస్తున్నారు ఆ పార్టీ పెద్దలైతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే 90% అయితే వెళ్లే అవకాశం లేదని చెప్పి జనసేన నేతలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ రోజు మధ్యాహ్నం హస్తినకు బయలుదేరితే ఖచ్చితంగా వెళ్తారని కూడా టీడీపీ ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే ఈ రోజు దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి టీడీపీ ఎవరైతే అధిష్టానం ఉందో ఆ అధిష్టానం పెద్దలందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో అంటే ఈ ఎన్ని సీట్లు బీజేపీ కేటాయించాల దాని మీద కూడా నిన్న పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే ఇక్కడ టీడీపీ పెద్దలైతే కేవలం గెలుపు అవకాశాలు ఉన్న సీట్లు మాత్రమే బీజేపీకి కేటాయించాలని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో కేవలం 1% ఓట్లు బ్యాంక్ మాత్రమే ఉంది అని కూడా ఈ టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి అయితే తీసుకెళ్లారు. గతంలో మనం 13 సీట్లు ఇస్తే కేవలం అక్కడ 4 స్థానాలు బీజేపీ గెలుచుకోగలిగింది. అందుకని మనం కూడా ఎక్కడైతే బీజేపీకి గెలిచే అవకాశం ఉందో అక్కడే వాళ్ళకి ఖచ్చితంగా సీట్లు ఇస్తే బాగుండేది. దాంతో మించి ఎక్కువ ఇస్తే కనుక మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది అని కూడా టీడీపీ పెద్దలు కానీ టీడీపీ అధిష్టానంలోని కీలక నేతలు అయితే చంద్రబాబు దృష్టికి అయితే తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక బీజేపీకి అంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి అంతగా పట్టు లేదు అని కూడా చెప్తున్నారు. ఒకవేళ మనం ఎక్కువ సీట్లు ఇచ్చి ఒకవేళ బీజేపీ గెలవలేకపోతే వైసీపీకి ఒక అస్త్రం కూడా ఇచ్చినట్టు కూడా అవుతుందని చెప్పి కూడా టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి అయితే తీసుకెళ్లారు. ప్రధానంగా అయితే నరసాపురం, తిరుపతి, అరకు ఎంపీ స్థానాలు ఇద్దామని ప్రతిపాదించుకున్నారు. అలాగే ఈ రాజమండ్రి, ఏలూరు, రాజంపేటతో సహా ఇంకా 5 సీట్లు అయితే బీజేపీ కోరుతున్నట్టు తెలుస్తుంది. అయితే అవన్నీ కూడా ఇవ్వాలా వద్దా అనే దాని మీద కూడా ఏదైతే ఈ రోజు హస్తంలో చంద్రబాబు అలాగే బీజేపీ పెద్దల డిస్కషన్ లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. పవన్ రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.